మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంత ఎర్లీ మార్నింగ్ 3:30, 4:30 అలా అభిషేకం జరగడం అనేది నేను ఎక్కడ వినలేదు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రాచీన కాలం లాగా ఈ కట్టడం కూడా చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ అంతా. ఏదైనా ఒక దీక్ష పూనే ముందు తర్వాత ఇక్కడ వచ్చి ఉదయ స్నానం తీసుకోవడం ఆచారంగా కొలుస్తారు. ధర్మపురి ప్రత్యేకత ఏంటిదంటే యమధర్మరాజు ఉండడం. అది ఎక్కడ చూడలేదు మేము. ధర్మపురి దర్శిస్తే యమపురి ఉండదని విన్నాను. నమస్కారం అండి, నా పేరు శివప్రసాద్, మాది హైదరాబాద్. ధనుర్మాస సందర్భంగా ధర్మపురి క్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రాముఖ్యత ఎంతో గొప్పదని తెలుసుకున్న నేను ఇది రెండవసారి దర్శించుకోవడం జరిగింది. ఇక్కడి గోదావరిని దక్షిణ కాశీగా పేర్కొనడం నేను విన్నాను, కాబట్టి ఇది దర్శించుకోవడం నా పుణ్యంగా భావిస్తున్నాను. ఏదైనా ఒక దీక్ష పూనే ముందు తర్వాత ఇక్కడ వచ్చి ఉదయ స్నానం తీసుకోవడం ఆచారంగా కొలుస్తారు. గోదావరి స్నానం చేసిన తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను పుష్పలతని, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సందర్శించడానికి మేము యాక్చువల్లీ 11 కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. అందరు ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా వచ్చాము. 5 కి రీచ్ అయ్యాము అండ్ 6:30 అలా గోదావరి నదిలో స్నానం చేసాము. పొద్దున్నే చాలా ప్రశాంతత, పాజిటివ్ నేచర్ వచ్చింది మాకు. ఇక్కడ ధనుర్మాసంలో ఇక్కడ దర్శనం జరగడం మాకు ఎంతో ప్రత్యేకత అనిపించింది. 7 o'clock వరకు మాకు దర్శనం అయిపోయింది. ధర్మపురి ప్రత్యేకత ఏంటిదంటే యమధర్మరాజు ఉండడం. అది ఎక్కడ చూడలేదు మేము, ఇక్కడ చూసాము. చాలా మంది అంటూ ఉంటారు కదా, ధర్మపురి దర్శిస్తే యమపురి ఉండదని విన్నాను. అది ఇక్కడికి వచ్చినాక చూసాక అది నిజంగా అనిపించింది నాకు. మళ్ళీ సంవత్సరానికి నేను రావాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగజ్యోతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ టెంపుల్ ప్రాముఖ్యత నాకు తెలిసింది. నా కొందరు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి బాగా జరిగిందని చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ధనుర్మాసంలో ఇంత ఎర్లీ మార్నింగ్ 3:30, 4:30 అలా అభిషేకం జరగడం అనేది నేను ఎక్కడ వినలేదు. ఇక్కడే చేస్తున్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా, ప్రాచీన కాలం లాగా ఈ కట్టడం కూడా చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ అంతా. హోప్ఫుల్లీ ఇది కొంచెం డెవలప్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది.